చంటి పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరం, బిడ్డకు బలవర్ధకం, తల్లి ఆరోగ్యకరం. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇందువల్ల తల్లి బిడ్డలకు ఇద్దరికీ మంచిది కాదు. కనుక చంటి బిడ్డలకు తల్లులు తప్పనిసరిగా పాలు ఇవ్వాలి. ఈ విషయమై కొన్ని దుష్ప్రచారాలు కూడా జరిగాయి. ఇందుకోసం అవగాహన చేయడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో తల్లిపాల వారోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. శ్రీమంతాలు చేశారు. నళిని మహిళా మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలను ఉద్దేశించి మాట్లాడారు. మీ జై వాసవి ఛానల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ఓల్డ్ మల్కాజ్గిరి అంగన్వాడీ కేంద్రము. మా పేరు ఆశాలత. ప్రతి సంవత్సరము ఆగస్టు 1 నుంచి 8వ తారీఖు వరకు జరిగే తల్లి పాల వారోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అనువాళ్ళు ఈడబ్ల్యూ మేడం గారు, సింగపూర్ మేడం గారు సూపర్వైజర్ సూచనల మేరకు మేము అంగన్వాడీ సెంటర్లో చేయడం జరుగుతుంది. అధికారుల మేరకే సూచనల మేరకే మేము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మెయిన్ తల్లి బిడ్డకి పాలు ఎలా ఇవ్వాలో మోటివేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి రోజు ఒక బాయిల్ ఎగ్, ఒక పూట భోజనము, ప్లేట్ భోజనము, 200 ml పాలు ఇచ్చి పోషకాహారం ఇస్తున్నాము. నమోదైన దగ్గర నుంచి తల్లి బిడ్డ క్షేమము పూర్తిగా నేను చేస్తూ ఉన్నాను. కానీ ఏంటంటే ప్రతి సంవత్సరం జరిగినట్టు ఈ సంవత్సరం కూడా తల్లి పాల వారోత్సవాలు జరుగుతున్నాయి. తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల చాలా ప్రేమ, అనురాగము ఉంటుంది. కానీ అది కూడా ఇమ్యూనిటీ, ఆరోగ్యం పరంగా ఇమ్యూనిటీ కూడా వస్తుంది. ప్రతి ఒక్కరూ తల్లి ప్రసవించగానే పచ్చని ముర్రుపాలు గంట లోపలనే ఇవ్వండి. ఎందుకంటే ఇది చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఒక ఏ విటమిన్ కూడా యాడ్ అవుతుంది. ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే మన ఈ లోకంలో సృష్టి తల్లి తర్వాత బిడ్డలే. వాళ్ళ లేనిదే ఈ లోకమే లేదు. కాబట్టి కంపల్సరీగా పుట్టగానే తల్లికి బిడ్డకి పాలు ఇవ్వడం నేర్చుకోమని ఈరోజు చాలా కార్యక్రమం జరుగుతున్నప్పుడు